చెగువేరాలు ప్రపంచంలో కనిపించొచ్చు కానీ అన్నా ఇందులో ప్రతి ఒక్కరూ చెగువేరేలే అన్నారు. నిజంగా ఆ ఊరికి, ఆ మండలానికి, ఆ జిల్లాకి చెగువేరాలు కాబట్టే రాజ్యాలు భయపడ్డాయి, కొంతమంది వ్యక్తులు కూడా భయపడ్డారు. కాబట్టే వాళ్ళు నెత్తుటి ముద్దలుగా మిగిలిరు మన ముందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఆ చెగువేరాలు అయినట్టే ఈ చెగువేరాలు కూడా అయ్యారు. ఇట్లా అనేక మంది చెగువేరాలు ప్రతి ఊరున, ప్రతి గడపన ఉండే ఉంటారు. ఇది తెలంగాణ గడ్డ అనే విషయాన్ని నిరూపించడం కోసమే ఈ చిన్న ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకా అనేక మంది అమరులు ఉన్నారు. వాళ్ళందరినీ మేము మోసుకురాలేకపోయినాం. మీ దగ్గరికి మోసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇక్కడికి వచ్చిన వల్ల ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా భావిస్తున్నా. ముఖ్యంగా లెఫ్ట్ ఉద్యమాల్లో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. దానికి చిన్న ప్రయత్నం చేసినాం. మనం చెప్పుకుంటా ఉంటాం సాయుధ పోరాటంలో అనేక మంది వీరులు మరణించారని చెప్పేసి. కొంతమంది పేర్లు మనకి తెలుసు, చాలామంది పేర్లు మనకి తెలియదు. 3000 మంది అమరులు అయ్యారని చెప్పేసి మనం చెప్పుకుంటాం. 3000 అమరుల కుటుంబాలు, 3000 అమరుల పిల్లలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి, 4000 మంది లెక్కలు కూడా మన దగ్గర లేకపోతే మనం ఉద్యమాలలో పనిచేస్తున్న వానికి అర్థం ఏమైనా ఉంటుందా అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఈ డివైఎఫ్ఐ ఉద్యమంలో, లేకపోతే విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ప్రతి కార్యకర్త టైము చాలా విలువైనది. ఒక్కరోజు టైం ఇచ్చిన, 1 గంట టైం ఇచ్చిన, 1 నెల ఇచ్చిన, 1 సంవత్సరం ఇచ్చిన, ప్రతిదీ త్యాగమే. ఆ త్యాగాలని మనం ఒడిసి పట్టాలి. అట్లా ఒడిసి పట్టకపోతే త్యాగపు విలువ ఈ తరానికి తెలియదు, నెక్స్ట్ తరాలకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక పుస్తకం రాయాలి. కానీ మనది కంప్యూటర్లో నుంచి, సెల్ ఫోన్లో నుంచి బ్రౌజింగ్ చేసుకునే కాలం కదా మనది. అంత పెద్దగా రాస్తే చదువుతారో లేదని భయపడి తక్కువ రాసినాం మేము. ఏ ఒక్క ముక్క అయినా సరే వాళ్ళు చదవగలిగితే ఆ ముక్కల్లో నుంచి వాళ్ళు ఏరుకుంటే వాళ్ళు ఒక విత్తనాలై ఈ తెలంగాణ నేల అంతటా పరివ్యాపించి మరొక్క విత్తనాలను సృష్టించడానికి, అది ఎర్ర పువ్వుల విత్తనాలని సృష్టించడానికి ఉపయోగపడుతుందేమని చెప్పేసి ఈ చిరు ప్రయత్నాన్ని మేము చేసినాం. శ్రీశ్రీ అన్నట్టు దేహానికే తప్ప దాహాని పనికిరాని ఆ సముద్రపు అలలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాతే ఇంతే అన్న వాళ్ళ కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా అంటే ఇప్పుడు చాలామంది కష్టాలు వచ్చినాయి, అయిపోయింది, మనం ఏం లేము, ఓట్లలో సీట్లలో వెతుక్కునే కాలం కదా మనది. అందుకోసమే మనం చేయాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పుస్తకం, ఒక్కో అక్షరం తగుళ్ళ గోపాల్ సంబంధం లేని వాళ్ళు కూడా ఉద్యమమైతున్న పరిస్థితిలో మనం చాలామంది ఉద్యమాల్లోకి రావాల్సిన అవసరాన్ని కూడా ఈ నేల సృష్టించింది. ఇది తెలంగాణ నేల. ఇక్కడ గడప గడపకే కాదు, మట్టిలో కూడా, అంటే నేలలో ప్రతి మట్టిలో, ప్రతి అణువులో త్యాగం ఉంది, నెత్తురుంది. ఆ నెత్తురుని తీసుకొని, ఆ త్యాగపు మట్టిని పట్టుకొని, తెలంగాణ నేల పట్టుకొని తిరిగితే చాలు మనం వీరత్వం పుట్టుకొని వస్తుంది. అమరుల నుంచి నేర్చుకొని అనేక మొక్కలు వికసిస్తూనే ఉంటాయి, అనేక ఫలాలు కూడా ఇస్తాయి. ఇది తెలంగాణ నేల వెనకబడ్డది కాదు, వెనకబడేది కాదు, పోరు సైరన్ ఊగిన నేల. కాబట్టి ఆ పోరు సైరన్లు ఊగడానికి కోసమైనా మనం ఒక్కొక్క అడుగు ముందేద్దామని చెప్పేసి, నిరాశ చెందొద్దని చెప్పేసి ఈ పుస్తకాన్ని మేము తీసుకొచ్చినాం.